సీత సింపుల్ అమ్మాయిలా కనిపించొచ్చు భువనా. ఎందుకంటే దెర్ ఇస్ నో స్పెషాలిటీ బీయింగ్ ఎక్స్ట్రాడినరీ, ఇట్స్ స్పెషల్ బీయింగ్ ఆర్డినరీ అన్న మాటకి నిలువెత్తు సాక్ష్యం సీత. సీత, ఇవన్నీ లోపల పెట్టు. అలాగే ఆంటీ. కమ్ డాలీ. డాడ్, ఇప్పుడేం చేద్దాం? పెళ్లి చూపులకి బయలుదేరినప్పటి నుండి ఏదో ఒక ప్రాబ్లం. ఎందుకిలా జరుగుతుందండి? డాడ్, అజయ్ వర్మ కనపడట్లేదు డాడ్. డాడ్, ముందు అజయ్ అన్న గురించి భువనా ఆంటీకి చెప్పి వెతికిద్దాం. పెళ్లి చూపుల గురించి తర్వాత ఆలోచిద్దాం. నో విజయ్, పెళ్లి చూపులు ఈరోజే జరగాలి. నిశ్చితార్థానికి ముహూర్తాలు ఈరోజే పెట్టుకోవాలి. నిజమే డాడ్, కాకపోతే అజయ్ అన్న గురించి అడిగితే ఏం సమాధానం చెప్తాం? అవునండి, అది కూడా ఆలోచించాలి కదా. లేదనసూయ, అజయ్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ పెళ్లి చూపులకు టైం అయిపోతుంది. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. బయలుదేరని చెప్తాను. మూర్తి సార్, అజయ్ గురించి ఆచూకేమైనా తెలిసిందా? సార్, అజయ్ వర్మ గంట క్రితం పక్క ఊర్లో ఒక ఆయన కనిపించాడట. ఇది ఏ ఊరు, నేను ఎక్కడున్నాను అని వివరాలు కూడా అడిగాడట సార్. అవునా? తర్వాత రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్ళవచ్చా అని అడిగినట్టు ఆ ఊరు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్. అంటే అజయ్కి గతం గుర్తుకొచ్చి బెంగళూరు వెళ్ళి ఉంటాడా? బెంగళూరు గురించి అడిగాడంటే గతం గుర్తుకొచ్చినట్టే కదా డాడ్. అయ్యో పాప, మా అబ్బాయిని క్షేమంగా వాళ్ళ దగ్గర చేర్చి కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయిందండి. సరే అనసూయ, ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముంది? ముందు పెళ్లి చూపులు కానివ్వండి. అబ్బాయిని ఎలాగైనా సరే వెతికి పట్టుకొని తన రుణం ఖచ్చితంగా తీర్చుకుందాం. సరేనా? అలాగేనండి, మీ ఇష్టం. హలో ఆర్కే. రుద్రగారు బయలుదేరారా? బయలుదేరుతున్నామండి. ఒక హాఫ్ అన్ అవర్లో మీ ఇంట్లో ఉంటాం. సరేనా? ఓకే, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పదండి, ముందు బయలుదేరదాం. కమాన్. రాయ్ విక్రమన్నయ్య, గుడ్ బై.
ప్రాణాలు కాపాడిన వాణ్ణి కూడా చంపాలనుకునే మన క్రిమినల్ సార్కి అజయ్ వర్మను చూసి మైండ్ దుబ్బినట్టుంది. నన్న అజయ్ మిరాకిల్. అజయ్ ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏమైపోయావు అజయ్? ఏంటి అజయ్ మాట్లాడు? ఏం జరిగిందో చెప్పునా? అజయ్ నిన్నెవరైనా తీసుకొచ్చారా, లేకపోతే నువ్వు ఒక్కడివే వచ్చావా? నన్ను అవన్నీ తర్వాత చెప్తాను డాడీ. ముందు మనం పెళ్లి చూపులకు వెళ్దాం. అన్నయ్య ఏంటిది? నన్ను వదిలి వెళ్ళిపోతే ఎలా? నేనెంత బాధపడ్డానో తెలుసా? అసలు పెళ్లి చూపులే క్యాన్సిల్ చేద్దామని చెప్పాను. నువ్వు లేకుండా నేను పెళ్లి చేసుకోను అన్నయ్య. ప్లీజ్ ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోకు. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. రాయ్ విక్రమ్, ఎలా బ్రతికొచ్చావురా నువ్వు? అక్కా ప్లీజ్ త్వరగా రాక, పెళ్లి చూపులు టైం అవుతుంది. పద. ఛే, ఏదో జరిగింది. ఈ విక్రమ్ గాడు తప్పించుకున్నాడంటే వీడి గతం గుర్తొచ్చి ఉండాలి, లేకపోతే ఎవరైనా కాపాడి ఉండాలి. నా ప్లాన్ అంతా అప్సెట్ అయింది. ఛీ.
ఏమండి నాకిప్పుడు చాలా ఆనందంగా ఉందండి. అవునమ్మా, నాకైతే ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. మాటల్లో ఎలా చెప్తావురా తాస్తుడా? అసలు నీకు అజయ్ వర్మకు ముందే ఏదో కనెక్షన్ ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది. అన్ని విషయాలు ఏదో ఒక రోజు బయటపడతాయి. నీలాంటి క్రిమినల్స్ ని ఫుట్బాల్ ఆడుకునేదానికి ఎవరో ఒకరు ఉంటారా? రా అన్నయ్య. శివరామరాజు గారు, మీ ఇంట్లో చాలా సంవత్సరాల తర్వాత శుభకార్యం జరగబోతోంది. మీ ముఖంలో ఇంత ఆనందం నేను ఎప్పుడూ చూడలేదండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి కారణం నా మనవరాలు వైజయంతి. నా చేతుల మీదుగా పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులతో గొడవపడి ఇండియా వచ్చేసింది. అవునండి, ముందు నుంచి మా వైజయంతికి తాతగారంటే పిచ్చి అభిమానం. అవునండి. నీరు పల్లవెరుగు అంటారే, అది ఇదేనండి బాబు. రేయ్, నువ్వెలా బ్రతికొచ్చావు? అసలు నిన్నెవరు కాపాడారా? ఎలా ఉన్నాను? పగటిపూట వచ్చిన చందమామలా ఉన్నావు. థ్యాంక్స్ అక్క. నేను వికాసం కాదు అంటే అమ్మా నాన్నని చూపించి అమృత నోరు మోయించొచ్చు. కానీ విక్రమ్ను చూస్తే అమృత ఊరుకుంటుందా? రచ్చ రచ్చ చేస్తుంది. నువ్వు రెడీ అవ్వు. ప్లీజ్ వైజయంతి, ఇప్పుడు ఇవన్నీ నాకు ఎందుకు చెప్పు? అక్క, నా గురించి నీకు తెలుసు కదా. ఏమిటి ఇంకా ఈ డిస్కషన్? టైం అవుతుంది. చూడు మమ్మీ, తను నాతో రెడీ అవనంటోంది. అది కదా ఆంటీ, ఇప్పుడు మొన్న ఒప్పుకున్నావుగా, మళ్ళీ ఇదేంటి? ప్లీజ్ ఆంటీ, వద్దు. అదంతా నాకు తెలీదు. అనుకున్న టైంకి మీ ఇద్దరు రెడీ అక్కడికి రావాలి. అలా చెప్పు మమ్మీ. ఇంకా ఏంటి చూస్తూ నిలబడిపోయారు? మా అక్క నా తోడి పెళ్లి కూతురు. 5 minutes లో తన్ని రెడీ చేసి. ఓకే మేడం. అక్క నువ్వు కూర్చో. వైజయంతి కూర్చో అక్క. నిన్ను తోడి పెళ్లి కూతుర్ని చేసేది ఈ ఇంట్లోంచి బయటికెళ్ళగొట్టడానికే అమృత. అమృత మీద పగ తీర్చుకోవడానికి పగడ్బందీగా దిగాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.
తోటి పెళ్లి కూతురునని మొండిగా నన్ను పెళ్లి కూతుర్నే చేసేసావు. దిస్ ఇస్ టూ మచ్ వైజయంతి. అక్కా, నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా? రాత్రిపూట వచ్చే సూర్యులా దగదగ మెరిసిపోతున్నావు. వైజయంతి, రెడీయేనా? మేం రెడీ మమ్మీ. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? చూడు సీత, నువ్వు వైజయంతితో పాటు రావద్దు, కొంచెం లేటుగా రా. ఏంటి మమ్మీ ఇది? షట్ అప్. అలాగే ఆంటీ. అక్కా, మమ్మీ అమెరికా వెళ్ళినా చాదస్తం పోలేదు. నువ్వు నాకంటే అందంగా ఉంటావని భయపడుతోంది. నాకలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. మనం ఈ జనరేషన్ అమ్మాయిలం. మమ్మీ మాటలేమీ పట్టించుకోవద్దు, వదిలేసే. ఓకేనా? 1 minute అక్క, ఇప్పుడే వస్తాను. ఆ విక్రమ్ వికాసులు పెళ్లి చూపులకి ఎందుకు వచ్చారో నా బుర్రకైతే అర్థం కాలేదు. నా పేరు అజయ్ వర్మ అండి. మా తమ్ముడు పెళ్లి చూపులకు వచ్చానండి. విజయ్ వర్మ వికాస్లా ఎందుకున్నాడో ఇక్కడికి వచ్చాక తెలుసుకుందామనుకుంటే ఈలోపు విక్రమ్ కిడ్నాప్ అయి కనిపించాడు. విక్రమ్ అపరిచితుడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? విక్రమ్ని కాపాడడానికి వెళ్లిన అవతార్ని చంపాలనుకున్నది ఎవరు? అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నో, ఈ విక్రమ్ గాడు మాఫియా లీడర్. వీణ్ణి నమ్మడానికి లేదు. విధి లేని పరిస్థితుల్లో నిన్ను అన్నయ్యగా ఇంటికి తీసుకెళ్తున్నాను. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఆలోచించి అడుగు ముందుకు వేయడానికి టైం కూడా లేదు. ముందు వైజయంతి పెళ్లి చూపులైతే అవని, ఆ తర్వాత అన్నీ ఆలోచిస్తాను. వెల్కమ్, హార్టీ వెల్కమ్ మిస్టర్ రుద్ర అండ్ ఫ్యామిలీ. రుద్రా, బాబాయ్, నా మనవరాల్ని కోడలుగా చేసుకోవాలని నువ్వే కోరొచ్చావు. అది నువ్వు నాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తాను. అంతా మీ అభిమానం బాబాయ్. మీరు పెళ్లి చూపులు అన్నారు గాని నిజానికి నా మనసులో ఈ రోజే నిశ్చితార్థం కూడా జరిగిపోతే బాగుండు అనిపిస్తోంది. నిజమే రుద్రా, కానీ ఈ కాలంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరు చూసుకోవాలి, మాట్లాడుకోవాలి, ఓకే అనుకోవాలి. ఆ తర్వాత కదా మిగతా విషయాలన్నీ. నిజమే బాబాయ్. రుద్ర గారు, మీకు 2 పిల్లలా అండి? అవునండి, 2 కొడుకులే. శివరామరాజు గారు ఒక్కరే అబ్బాయి అన్నారే? అవును రుద్ర గారు,
ఆ రోజు విజయవర్మని మా అబ్బాయి అన్నారు. ఆ తర్వాత ఈ అబ్బాయిని దేవుడిచ్చిన కొడుకు అన్నారు. మరి మీ ఉద్దేశం? జరిగిన దాంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏంటే గొంతు చించుకుంటున్నావు?